ఏం చేస్తావు నువ్వు బాగా? మలై ఫ్రూట్స్. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇవాళ అదే నేర్చుకుందాం. ఓకే, ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మీరు ఒక ప్యాన్ ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం గీ యాడ్ చేసుకోవాలి స్వీటీ. సో నెక్స్ట్ 2 స్పూన్స్ షుగర్ పౌడర్. నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసుకో గీ విత్ షుగర్ పౌడర్. నెక్స్ట్ మనం ఆరెంజ్ స్లైసెస్ లైట్గా ఫ్రై చేసుకో. ఇది 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలా? 2 సైడ్స్ ఫ్రై చేసుకో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసాడు స్వీటీ. ఓకే, ఫస్ట్ పక్కన పెట్టేస్తా. ఇంకో ప్యాన్ స్టవ్ ఆఫ్ చేయలేదు నేను. అంటే మీకు ఈ రెసిపీ ముందే తెలుసు అనమాట. అంటే నువ్వు పక్క ఆఫ్ చేయమంటున్నావు, ఇంకా అక్కడ అన్ని ఉన్నాయంటే నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. ఓకే, అయితే మీరే ఇంటెలిజెంట్, నేను కాదు. కానీ జాబ్ చేసేది నువ్వు కదా, నేను కాదు. ఓకే, ప్యాన్ తెచ్చేస్తా. ఓకే, ఫస్ట్ పాలు పోసుకోవాలి ప్యాన్లో. 2 స్పూన్స్ షుగర్ పౌడర్. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకో. తర్వాత పన్నీర్ మనం ఇలా తురుముకొని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, లైట్గా మిక్స్ చేసుకో. కొంచెం బాయిల్డ్ అవ్వాలి. ఓకే, సో ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నువ్వు ఇంతకుముందు టీచర్గా వర్క్ చేసావు కదా, అసలు నువ్వు టీచర్ అంటే ఎవరు నమ్ముతారా? ఒకసారి మా కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని అడుగు స్వీటీ, తెలుస్తుంది. కాలేజా? స్కూల్ కూడా కాదు? కాదు, లెక్చరర్గా వర్క్ చేశాను. లెక్చరర్ ఏ సబ్జెక్ట్? మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ నుంచి ఇప్పుడు పేటెంట్ రైట్స్కి ఎట్లా వచ్చాను? లైక్ ఈ పేటెంట్ రైట్స్ కూడా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన వర్కే. ఘర్షణ సినిమా చూసావు నువ్వు? వెంకటేష్ది. వెంకటేష్ ఉంటాడని తెలుసు కానీ చూడలేదు ఎప్పుడు. చూడరా, దాంట్లో హీరోయిన్ కూడా సేమ్ నీలానే చిన్నగా అలా స్వీట్గా ఉంటుంది. కానీ లెక్చరర్, టీచర్. సరే అమ్మో, నాకు నువ్వు లెక్చరర్ అంటేనే, టీచర్ అంటేనే భయం వేసింది, అందుకే లెక్చరర్. ఓకే, సో కాలేజ్లో మీరు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ? చేసుకో. ఎలా చేసుకునేదాన్ని నువ్వు, మీ స్టూడెంట్స్? ఒకప్పుడేమో స్కూల్లో నేను లైక్ స్టూడెంట్లా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుండే. ఇప్పుడైతే నేను స్టూడెంట్స్కి లైక్ ఎంకరేజ్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేసేలా చేస్తుండే. ఎట్లా ఎంకరేజ్ చేస్తావు? లైక్ అప్పుడు నేను అలా చేశాను, మీరు కూడా ఇలా చెయ్యండి. ఇంకా నయ్యం ఝాన్సీ రాణి గెటప్ వేసుకోమని చెప్పలేదు. మరి అప్పుడేం చేశాను నువ్వు? అప్పుడు డాన్స్ చేశాను, గేమ్స్ ఆడాను. లాస్ట్కి స్వీట్ ఇస్తారు కదా, స్వీట్ బూందీ అవన్నీ తీసుకుంటుండే. అంటే ఇప్పుడు స్వీట్ బూందీ కోసం ఎంకరేజ్ చేసావు మీ స్టూడెంట్స్? ఏంటి స్వీట్ బూందీ కోసం ఎంకరేజ్ చేశారన్నా నువ్వు? ఇదే టీచర్ సార్. అప్పుడు నేను ఎంజాయ్ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా. అవును, కరెక్టే. ఫోన్లో మంచి పని చేసావు, కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి. పాపం వాళ్ళు నీతో స్టూడెంట్గా ఉండాలా, టీచర్ లాగా ఉండాలా, ఎలా ఉండాలో అర్థమయ్యేది కదా వాళ్ళకి. ఓకే, ఎనీవేస్, సో బాగా ఎంజాయ్ చేసావు అనమాట ఆ పీరియడ్ కూడా. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. మరి తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే, కండెన్స్ మిల్క్ ఉంటాయి కదా స్వీటీ, అది దీంట్లో యాడ్ చేసుకో. లైట్గా మిక్స్ చేసుకో. ఇప్పుడు కొంచెం కూల్ అవ్వాలి. ఓకే, ఇది కూల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఒక బౌల్, సర్వింగ్ బౌల్ ఇచ్చేస్తా. ఈ సర్వింగ్ బౌల్లో కివీస్ లైన్గా పెట్టుకో. సో కివీ అరేంజ్ చేసేసావు కదా, తర్వాత టూటీ ఫ్రూటీ యాడ్ చేయాలి.
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మలై క్రీమ్, ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మలై క్రీమ్ని యాడ్ చేయం. నెక్స్ట్ మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ని దీనిపైన అరేంజ్ చేసుకో. ఓకే, ఇదిగో. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆరెంజ్ పీసెస్ని దీనిపైన వేయాలి. మీద నుంచి క్రీమ్ వేసుకోవాలి స్వీట్. ఓ, నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ స్లైసెస్ అరేంజ్ చేసుకోవాలి. మీకోసం చేసిన మలై ఫ్రూట్ రెడీ. థ్యాంక్ యూ.